మేడారంలో వనదేవతలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాల్సిందిగా ఆయన కేంద్రాన్ని కోరారు. భక్తులకు ఇబ్బంది లేకుండా 110 కోట్లు మంజూరు చేశామన్నారు. సమ్మక్క సారలమ్మ నుంచి స్ఫూర్తి పొంది పోరాడదామన్నారు. కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 6, 2023 నాడు హాత్సే హాత్ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజే చెప్పినాం, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. సీతక్క గారు మంత్రివర్యులైనరు, సురేఖమ్మ గారు మంత్రివర్యులైనరు. మాకందరు కూడా వివిధ హోదాలు, బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది. మీకందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము, రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.